ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి దేశ ప్రజలందరికీ ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా మీకు ప్రతి ఒక్కరికి గాంధీ అంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, బర్త్డే విశేష తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి దసరా పండగ కాబట్టి తప్పకుండా ఈ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అయితే మొత్తంలో గాంధీ పుట్టింది ఎప్పుడు అంటే 1869 గుజరాత్లోని పోరుబందర్ అనేటువంటి గ్రామంలో. ఎగ్జాక్ట్గా టైం చెప్పాలంటే ఉదయం 8:36 గాంధీ జన్మించారండి. అయితే వాళ్ళ గాంధీ జయంతి నాడు మాంసాహారం మధ్యాహ్నం ముట్టకూడదని చెప్పేసి వైన్ షాపులు తదితర బంద్ కావడం, బట్ మధ్యాహ్నం నుంచి చాలామంది ప్రారంభించి అది తర్వాత సంగతి. మొత్తానికి నేను చెప్పదలుచుకుంది వాటి ఈ వీడియోలో కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి హైకోర్టు బ్రేక్ వేసింది. మొత్తానికి రాష్ట్రం అంతా చాలా హై టెన్షన్గా ఉంది. అసలు ఈ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ వల్ల ఈ బీసీ రిజర్వేషన్ 42% కేటాయించాలంటే తప్పకుండా సుప్రీంకోర్టు అనుమతి ఉండాలి, అంటే దేశ రాష్ట్రపతి అనుమతి ఉండాలి, లేదా రాష్ట్ర గవర్నర్ ఆమోదమన్న ఉండాలి. అంటే రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర లేకుండా, అంటే గవర్నర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లేకుండా మరి ఎలక్షన్ కమిషన్ ఎలా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది? అసలు ఇది ఎంతవరకు సమంజసం? అయితే మొత్తానికి అసలు ప్రభుత్వం ఎలా గట్టెక్కబోతుంది? మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, ఎన్నికల కోడ్ వచ్చేసిందని చెప్పేసి చాలామంది చదువుకున్న వాళ్ళు అంతే, చదువు రాని వాళ్ళంతే, మీడియా పాయింట్ వాళ్ళు కూడా ఏకంగా రిజర్వేషన్ల ప్రక్రియను కేటాయిస్తూ, అంటే మనకు ఈ నెల అక్టోబర్ 9న మనకి ఎలక్షన్ కోడ్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మనకు గట్టిగా అప్డేట్ ఇచ్చింది. అంటే మొత్తానికి అంతకంటే ముందు రోజు ఈ నెల 8న అక్టోబర్ 8వ తేదీన కోర్టు మాత్రం ఒక కీలక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. అంటే కోర్టు ఇచ్చేటువంటి ఆప్షన్ పైనే మొత్తానికి రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ కొనసాగేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ హైకోర్టు గనక రాష్ట్ర బీసీ రిజర్వేషన్లను కొట్టివేస్తే మరి పరిస్థితి ఏంటి? అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా? ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్లు కావచ్చు తదితర వ్యక్తులు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి బిల్లులు కూడా రావడం లేదు. సో మొత్తానికి దీనిపైన అవగాహన కలగడం కోసమే చాలామంది వేలాది మంది జనాలకు తెలియక ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే సెపరేట్గా ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని వినండి. ప్రభుత్వం ఎటువంటి అంటే ఒకవేళ హైకోర్టు గనక ఈ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను కొట్టివేస్తే ఈ రిజర్వేషన్లలో మార్పు రాబోతున్నాయి. మరి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? అసలు ఎలక్షన్లు ఆగుతాయా? మరి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఎలక్షన్ యథావిధిగా కొనసాగించమని చెబుతుందా? ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంలో ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, నేను చెప్పేటువంటి మాటల్లో కావచ్చు అండ్ నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్లో కావచ్చు, ఎక్కడ కూడా ఏ చిన్న డిఫాల్ట్ ఉన్నా దయచేసి గుర్తు చేయండి. సార్ మీరు చెప్పింది అది కాదు, ఇలా చెప్పండి అని చెప్పేసి 1కి 4 సార్లు చెప్పండి. అండ్ సో ఈ ఫెస్టివల్ కనుక మీకు కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని కోరుతూ, మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మనం ముందుకెళ్తే కనుక బీసీలకు 42%, ఇక ఎస్సీ ఎస్టీలకు కలిపి 27%, ఆల్ ఓవర్గా 69% రిజర్వేషన్లతో ఎన్నికలకు ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం రేవంత్ సర్కార్ గట్టిగా ప్రయత్నం చేసింది. పర్వాలేదు అనుకున్నాం, కానీ ఆల్ ఓవర్గా బీసీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇలా అందరినీ కలిపి కేవలం 50% మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి.
కాకపోతే పక్క రాష్ట్రాలు కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అలాంటి ప్రాంతాల్లో ఇలా నోటిఫికేషన్ రద్దయ్యాయి. మళ్ళీ రిజర్వేషన్ పైన తిరిగి ప్రభుత్వం పునరాలోచించి ఎలక్షన్స్ కూడా అక్కడ క్యాన్సిల్ కావడం జరిగింది. అందుకే తెలంగాణలో ఏం జరగబోతుంది, అసలు లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఇప్పటికే ఏ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా అండ్ క్లియర్గా చాలామంది గ్రూపుల్లో, వాట్సాప్లో, మీడియాలో చూస్తున్నారు. సో ఒకవేళ హైకోర్టు కనుక ఈ రిజర్వేషన్ ప్రక్రియను కొట్టి పడేస్తే తప్పకుండా ఈ 42% రిజర్వేషన్లో మార్పులు వస్తాయి. మరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ 4 ఆప్షన్స్. ఒక వ్యక్తి ఎగ్జామ్ రాసిన 4 ఆప్షన్స్ ఇస్తారు మల్టిపుల్ ఛాయిస్ కింద. సో అలాగే ఈ ప్రభుత్వం కూడా ఆప్షన్ దిశగా వెళ్ళిపోయింది మొత్తానికి. మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి కమిటీ వేస్తే బాగుంటుంది? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఎన్నికలు జరపాలని చెప్పేసి హైకోర్టు మాత్రం మొరపెట్టుకుంటున్నప్పటికీ మరి రాష్ట్ర సర్కార్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు జీవో జారీ చేయడం సమంజసమేనా? మరి ఆ 4 ఆప్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకవేళ కోర్టు కనుక ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తే రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాలి. అంటే సుప్రీంకోర్టును కూడా అప్పీల్ చేయొచ్చు. మళ్ళీ యథావిధిగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగించమని వేడుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకే. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే, ఇప్పటికే ఆలస్యమై అంటే మొత్తానికి రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలు లేక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేకపోతున్నాయి. కాబట్టి కంకణం కట్టుకొని మరొక్కసారి దయచేసి దేవుడా అని రాష్ట్ర గవర్నర్తో విజ్ఞప్తి చేసి కనీసం రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదం పొందాలి. రాష్ట్ర గవర్నర్ని వేడుకొని రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక మెట్టు తగ్గి రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాలి. సెకండ్, ఇక థర్డ్ పాయింట్ ఏంటిది అంటే, ఇంకా ఎన్నికలను వాయిదా వేసే అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొట్టివేయకుండా మరికొంతకాలం సమయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది కూడా హైకోర్టు అనుమతి ఇస్తేనే. కానీ ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి ఇది జరిగే ఛాన్స్ లేదు. అలా అని సుప్రీంకోర్టు వెళ్ళే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉండకపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, గవర్నర్ యొక్క ఆమోదం కూడా లభించకపోవచ్చు. మరి మిగిలింది మనకు ఫోర్త్ ఆప్షన్. అంటే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ సర్కార్ నిర్వహించినటువంటి విధానంలో ముఖ్యంగా బీసీలకు 23% రిజర్వేషన్, అలాగే ఎస్సీ వాళ్ళకి 18% రిజర్వేషన్. ఈ తర్వాత ఎస్టీలకు వచ్చేసి ఒక 6 to 8% రిజర్వేషన్. ఆ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే హైకోర్టు కనుక కొట్టివేసి పాత రిజర్వేషన్ ప్రకారమే జరపాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీగానే మిగిలిపోతుంది. మరి ఇక్కడ చిచ్చురేపి మళ్ళీ ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తారా? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆపడానికి వీలుండదు. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు సజావుగా కొనసాగాలంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే జడ్జిమెంట్ ప్రకారమే, అంటే తీసుకున్న నిర్ణయం ప్రకారమే బీసీలకు 23% రిజర్వేషన్, ఇక ఎస్సీలకు 18% రిజర్వేషన్, ఎస్టీలకు కేవలంగా 8% రిజర్వేషన్తో ముందుకెళ్ళాలి. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో నేను కొంచెం మాట్లాడుతున్నా, మీరు డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ ఇచ్చాను కాబట్టి వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి హైకోర్టు కనుక ఎమర్జెన్సీ విధిస్తే జరిగేటువంటి పరిణామాలు ఇలా ఉంటాయి. ఇప్పటికే పీఠం నాదే, సర్పంచ్ నాదే, ఎస్టీలకే వచ్చింది, బీసీలకే వచ్చింది, జనరల్ ఓసీలకే వచ్చింది అని ఇచ్చినటువంటి లిస్టులన్నీ కూడా మారిపోతాయి కూడా. పాత రిజర్వేషన్ ప్రకారం జరిగితే మారిపోతాయి. కాబట్టి ఏ సెక్షన్ ప్రకారం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందా, లేదా కోర్టు కూడా జోక్యం తీసుకుంటుందా?
ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనే మాట మాత్రమే ఇచ్చింది మిత్రులారా. దయచేసి ఆ పాయింట్ని గమనించండి. కానీ ఎన్నికల కోడ్ మాత్రం రిలీజ్ అవ్వలే మనకు. ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే మనకు 100% నోటిఫికేషన్ వచ్చినట్టు లెక్క. అందులో కూడా ఒక డౌట్, ఇద్దరు పిల్లలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవచ్చా? అది పాత నిబంధన ప్రకారం. ఇక ఈసారి ఇద్దరి కంటే మించి ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, పిల్లలు ఉన్న వారికి కూడా పోటీ చేసుకోవచ్చా? అవన్నీ తేలాలి అంటే, అవన్నీ బయటపడాలి అంటే తప్పకుండా మనం 9వ తేదీన నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. లేదంటే అంతకంటే ముందు రోజు అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పు చాలా చాలా కీలకమైంది. ఆ తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ. సో ఆ పరిణామాలు ఏం జరుగుతున్నాయి మరి? ఆల్రెడీ కోర్టు అబ్జెక్షన్ తెలియజేస్తుంది. సెప్టెంబర్ 30 వరకే ఎలక్షన్ పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్కు ఆల్రెడీ విజ్ఞప్తి చేసింది కోర్టు కూడా. నోటీసులు కూడా ఇచ్చింది. మరి సొంతంగా రాత్రికి రాత్రి జీవోలు జారీ చేయడం ప్రభుత్వానికి న్యాయం కాదు, సమంజసం కాదని చెప్పేసి కోర్టు ఇంకా మండిపడుతుంది. ఇటువంటి తరుణంలో మరి రేవంత్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అలాగే ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అలాగే ఓటర్ లిస్ట్ అప్గ్రేడ్ చేసిందా అంటే, ఎన్నికల లిస్ట్ అంటే ఓటర్ల జాబితాను మాత్రమే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. అంతేకాని అర్హత ఎలాంటిది అంటే, ఎవరు ఎలిజిబుల్, ఏ స్థానానికి అంటే ఏ గ్రామానికి ఎవరికి రిజర్వేషన్లు వచ్చాయి, ఆ డీటెయిల్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ పంపలేదు. కేవలం ఓటర్ లిస్ట్ జాబితాను మాత్రమే అప్డేట్ చేసుకోండి. దీన్ని అబ్జర్వ్ చేసి ఎక్కడైనా డిఫాల్ట్ ఉన్నా, ఎక్కడైనా ఎక్స్పైర్ అయినటువంటి క్యాండిడేట్ల పేర్లు తిరిగి వచ్చినా, ఒకవేళ ఒక వ్యక్తి 1-2-3 సార్లు దగ్గర పేర్లు వచ్చినా కూడా అవన్నీ అప్డేట్ చేసి వెంటనే అందించండి అని చెప్పేసి ప్రభుత్వానికి అందించింది. ప్రజలు అనవసరంగా లేనిపోని ఊహాగానాలతో ముందుగానే గెస్ చేసి నిజానికి ఈ రిజర్వేషన్లు అలా అంటే సో అండ్ సో ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఇలా, రంగారెడ్డి జిల్లాలో అలా, మహబూబ్నగర్ జిల్లాలో అలా, హైదరాబాద్ ఇలా అని చెప్పేసి కావాలని గెస్సింగ్తోని అంటే 42% రిజర్వేషన్ ఓకే అయితే ఇవన్నీ ఓకే అవుతాయి. ఈ 42% రిజర్వేషన్ అమలు కావాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి, హైకోర్టు, లేదా రాష్ట్ర గవర్నర్ ఆమోదం అన్న తీసుకోవాలి, లేదా కాస్త మరికొంతకాలం గడువు తీసుకోవాలి. లేదంటే పాత పద్ధతి ప్రకారమే కేసీఆర్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే బీసీలకు 23, తర్వాత ఎస్సీలకు 18 అండ్ ఎస్టీలకు ఒక 8% రిజర్వేషన్ ఉంది. ఈ పర్సంటేజ్ డీటెయిల్స్ అన్ని మీకు లింక్ ఇచ్చాను వీడియో కింద, పాత గవర్నమెంట్ తీసుకున్న డీటెయిల్స్ అని. సో మొత్తంలో మనకు ఉత్కంఠ రేపే రోజు ఏదంటే మనకి అక్టోబర్ 8న ప్రతి ఒక్కరూ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైనే ఆధారపడి ఉంది. కాబట్టి హైకోర్టు ఏదైతే ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్ ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందా, మరి ప్రభుత్వం ఇంకేదన్నా కొత్తగా ప్లాన్ వేస్తుందా? మొత్తానికి 8న ఈ బీసీల రిజర్వేషన్లు ఓకే అని రాష్ట్ర గవర్నర్ ముద్ర వేస్తే యథావిధిగా ఎలక్షన్ కమిషన్ కూడా 9th నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ కోర్టు తీర్పు ఎలా ఉన్నా, కోర్టు దీన్ని కొట్టేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఈసీ 9వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే పాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగేటువంటి ఆస్కారం 100% కనబడుతూ ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఎలా గట్టెక్కుతుంది? ఇచ్చిన మాట పోయినట్టేనా? మరి ప్రభుత్వం గెలవాలి, నెగ్గాలి, ముందుకు రావాలి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చాలా క్లియర్గా 8th నాడు మనకు రిపోర్ట్ రాబోతుంది. అండ్ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ మంచి అడ్వకేట్స్ కావచ్చు, న్యాయ నిపుణులు కావచ్చు, ఆల్రెడీ చర్చ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే మీకు గ్రామాల వారీగా వచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కరెక్ట్ కాదు. అది మనకు ఈ అక్టోబర్ నెల 8వ తేదీన డిక్లేర్ అయితేనే తప్ప నోటిఫికేషన్ 9th ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా? ఇందులో నేను మాట్లాడే మాటల్లో కావచ్చు, లేదా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కావచ్చు, ఏమాత్రం మీకు డిఫాల్ట్ అనిపించినా
తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే రేవంత్ సర్కార్ పైన ఉన్నటువంటి మీ ఒపీనియన్స్ కూడా మీరు తెలియజేయచ్చు. అలాగే ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అండ్ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మన అక్బర్ దీన్ ఓవైసీ మజ్లిస్ పార్టీ ఐఎంఎం ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, మీ వ్యక్తిగత ఒపీనియన్స్ కూడా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని లక్షలాది మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక్కసారి మీకు గాంధీ జయంతితో పాటు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం మనకు ఇంకా రిలీజ్ అవ్వలేదు. హైకోర్టు జడ్జిమెంట్ 8న వస్తేనే 9th రోజు అక్టోబర్ 9th నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ 9th ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తే పాత పద్ధతి ప్రకారమే ఈ ప్రభుత్వం ముందుకు నడుచుకోవాల్సి వస్తుంది. మరి ఏ పద్ధతి కొనసాగించాలి మీరే చెప్పాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చింది హైకోర్టు, ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా. అయితే రాష్ట్ర హైకోర్టుకి ఎక్కువ అధికారాలు ఉంటాయి రాష్ట్ర విషయం కాబట్టి. ఫస్ట్ ఉన్నటువంటి 4 ఆప్షన్లో కాస్త రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తే, మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం, గవర్నర్ ఆమోదం తీసుకోవాలి కనీసం. ఒకటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్. మరి గవర్నర్ ఆమోదిస్తారా, నా మాట లెక్క చేయలేదని చెప్పేసి వింటారా వినరా, బీజేపీని దోషిగా ముందుకు నిలబెడతారా? అంటే ఆ అభ్యర్థి బీజేపీగా చాలా సర్వీస్ చేశారు గవర్నర్ గారు కాబట్టి అలాంటివి మాట్లాడకూడదు. ఒక పార్టీని దోషిగా నిలబెట్టడానికి ఈ సర్కారు సమంజసం కాదు. లేదంటే కాస్త సమయం కూడా కోరవచ్చు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం. ఆ సమయం ఇచ్చేటువంటి ఆస్కారం హైకోర్టు ఆలోచిస్తుందా? ఇప్పటికే గడువు తీరిపోయింది, అంటే మించిపోయింది కాబట్టి హైకోర్టు ఆ ఆప్షన్ని కూడా ఇవ్వకపోవచ్చు. ఇది 2వ ఆప్షన్. ఇక 3వ ఆప్షన్ వచ్చేసి మనకి 3వ ఆప్షన్ దగ్గరే ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగి మనకి ఇప్పటికీ కేంద్ర నిధులు రాలేకపోతున్నాయి కాబట్టి తక్షణమే ఎన్నికలు జరగాలని పాత పద్ధతి ప్రకారమే జరగాలి, లేదా రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాలి. ఇక 4th ఆప్షన్ మించింది ఏమీ లేదు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్ జరగాలంటే అదే 9th నాడు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు ఇచ్చుకున్నటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్ కావచ్చు, వాట్సాప్ పీడిఎఫ్ కాపీలు కావచ్చు, గ్రామ రిజర్వేషన్ అవే ఉంటాయి తప్ప మనకు మొత్తంగా నిజం చెప్పాలంటే 8వ తేదీన తప్పకుండా మనకు హైకోర్టు జడ్జిమెంట్ పైనే ఆధారపడి ఉంది. హైకోర్టు అనుమతిస్తేనే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ మరుసటి రోజు 9వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది తప్ప నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ రోజు నేను ఖచ్చితంగా ఆల్ డీటెయిల్ ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్తో మీకు తప్పకుండా వీడియో అందిస్తాను. లైవ్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తామండి. సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.